గైస్ ఈరోజు మనము 360 డిజిటిఎంజీలో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, సో దానికి సంబంధించిన యూఎస్ బేస్డ్ కంపెనీ అనే యాస్పైర్ కంపెనీ టీమ్ లీడ్తో మనం ఈరోజు మొత్తం ఇన్ఫర్మేషను, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, వర్క్ ఎలా ఉంటుంది, ఎలా చేపిస్తారు, ఈ స్టూడెంట్ నుంచి ఇంటర్న్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. గైస్ యూఎస్ బేస్డ్ కంపెనీ ఏదైతే యాస్పైర్ కంపెనీ ఉందో దానికి సంబంధించిన డేటా సైన్స్ టీమ్ లీడ్తో మనం ఈరోజు మాట్లాడుతున్నాము. సో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, ఏంటి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హలో అండి. Yeah, hi. This is Amarinder. As a team lead in ASP in a project management. ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ రిగార్డింగ్ డేటా సైన్స్. Data science, data analyst and data engineering. ఓకే, బేసిక్గా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడానికి ఎక్కడైనా కానీ నాట్ ఓన్లీ 360 డిజిటిఎంజీ ఎక్కడ చేయని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో మై పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు ఒక స్టూడెంట్ని. అంటే ఒక డేటా సైన్స్ స్టూడెంట్ని ఇప్పుడు మీరు ఇంటర్న్గా తీసుకుంటున్నారు యూఎస్ బేస్డ్ కంపెనీలో. సో ప్రతి స్టూడెంట్ని తీసుకుంటున్నారా, క్వశ్చన్ నెంబర్ 1. ఇంకోటి వచ్చేసి తీసుకునే క్రమంలో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, ఎలా పాయింట్ టు పాయింట్ దీంట్లోకి అతన్ని ఇంటర్లా కన్వర్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే నాదే డిగ్రీ బ్యాక్గ్రౌండ్, నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి వచ్చాను. ఫిజిక్స్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. సో అక్కడ నేను చేసింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. అప్పుడు మాకు కోవిడ్ వచ్చింది, ఆ టైంలో ఎందుకని అల్లరి అదంతా అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే లీడర్షిప్ జాయిన్ అయినామో ఏంటంటే జస్ట్ ఏంటంటే మన వాళ్ళు బేసిక్ చెప్పడము, మనం రీసెర్చ్ చేయడము. తర్వాత ఏంటంటే ఒక్కరికి లర్నింగ్ వల్ల రాదు, మెయిన్ థింగ్ లర్నింగ్ ఒక 20 to 40% వస్తుంది. మనం ఎర్రర్స్ వచ్చినాయి, రీసెర్చ్ చేసినాం, దాని తర్వాత మళ్ళీ ఆ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసినాం అనేది మనం నేర్చుకోవాలి. 60% మన చేతిలో ఉంటుంది, 40% మన ఎవరు టీచర్లు అయినా సరే, గురువులు అయినా సరే వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు మనకు చెప్తారు, మనం దాని మీద రీసెర్చ్ చేయడము, దాని గురించి ఎలా వచ్చిందో తెలుసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయిపోతాయి, టీచింగ్ అయిపోతుంది, తర్వాత అసైన్మెంట్స్ చేయాలి. అసైన్మెంట్స్ ఏంటంటే నాకు చెప్పాను కదా, నాకు కోడ్ అసలు ఐడియా లేదని. అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఓకే నాకు క్లాస్ కోడ్తో పని ఉంటుంది నాకు అనేసి క్లాస్ కోడ్ మనం ఇస్తాం. అంటే ట్రైనర్ ఏదైతే చెప్తాడో ఆ కోడ్ ఇస్తాం వాళ్ళకి. ఇచ్చినప్పుడు వాళ్ళ కోడ్ తీసుకుంటారు, తీసుకొని ఓకే ఈ రిఫరెన్స్తో మనం చేయొచ్చు, అండర్స్టాండ్ చేస్తాం. ఎందుకు అక్కడ పాయింట్ టు పాయింట్ మనం మెన్షన్ చేస్తాం. అంటే కామెంట్స్ ఇస్తాం, మనము ఒక కోడ్ ఇచ్చాం, లైబ్రరీస్ లోడ్ చేయాలని ఉంటుంది. లైబ్రరీస్ వీ నీడ్ టు లోడ్ ద లైబ్రరీస్ ఎట్ దిస్ అంటే పాండాస్ నంపైకి లోడ్ చేయాలని ఉంటుంది. తర్వాత లైబ్రరీస్ లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి డేటా లోడింగ్, కనెక్షనింగ్, అదంతా మనం స్టెప్ బై స్టెప్ నేను మొత్తం కామెంట్ చేసి ఉంటుంది. ఆ కామెంట్ చేసిన దాన్ని బట్టి మనం ఎట్లా క్లాస్ వింటాం, డౌట్స్ ఉంటాయి, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, మనకి రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ రికార్డింగ్ వీడియోస్ వింటూ ఆ కోడింగ్ చూసినప్పుడు మనకి 50 to 60% వస్తుంది. తర్వాత ఎప్పుడు మనకి 100% కానీ 80% కానీ రావడం అంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేయడము, ఆ అసైన్మెంట్స్ పైథాన్, మనకి పవర్ బిఐ అయినా, సీక్వెల్ అన్నా సరే, అసైన్మెంట్స్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అన్నా సరే, డేటా ఇంజనీరింగ్ 80% మనము ఒక బార్డర్ లైన్ పెట్టినాం అనమాట. బార్డర్ లైన్ ఏంది, 80% మీరు అసైన్మెంట్ చేస్తే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది అనేసి మనం 80% పెట్టాం. 80% ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒకటి బటన్ ఓపెన్ అవుతుంది ఎల్ఎంఎస్లో. ఎల్ఎంఎస్ అంటే లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాని తర్వాత మనకి 80% రీచ్ అయ్యాక మనకు ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది, రిజిస్టర్ ఫర్ ప్రాజెక్ట్స్ అనేసి. రిజిస్టర్ ఫర్ ప్రాజెక్ట్స్ అయిపోయి ఆ క్లిక్ మనం ఎనేబుల్ చేసినాక ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేస్తామో మనకు 1 week టైం ఉంటుంది. 1 week టైం పీరియడ్లో మనకి ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ అసైన్ ఇప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో మనకి సెషన్ అయిపోయినాక ప్రాక్టీస్ చేసుకుంటారు. 6 వరకు ఉంటుంది సెషన్, మనకి 1 వరకు ఉంటుంది. తర్వాత 1 to 6 వరకు వీళ్ళు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్స్టెండ్ వచ్చేస్తుంది, వాళ్ళ అసైన్మెంట్స్ అయిపోలేదంటే కొంతమంది కూర్చుంటారు. సో దాని తర్వాత వాళ్ళ అసైన్మెంట్స్ రీచ్ అయినాక ప్రాజెక్ట్స్ ఎన్రోల్మెంట్ ఉంటుంది, ఒక 10 days ఉంటుంది. ఒక 10 days మేము 10 days లోపల మీకు ప్రాజెక్ట్ అసైన్ అయిపోతుందని చెప్పేస్తాం మేము. అది ప్రాజెక్ట్ అసైనింగ్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది డేటా అనలిస్టులు ఉంటారు, డేటా అనలిస్ట్ కోర్స్ చేసిన ఉంటారు, డేటా సైన్స్ కోర్స్ చేసిన ఉంటారు, డేటా ఇంజనీరింగ్ కోర్స్ చేసిన ఉంటారు. టీమ్ ఉంటుంది, దానికోసం సగ్రిగేట్ చేస్తారు ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది సపరేట్ చేసి. ఓకే మన దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయి, 4 ప్రాజెక్టులు ఉన్నాయి, ఏఐ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు ఉంటాయి, ప్యారలల్గా రన్ అవుతుంది. సో అక్కడ ఏంటి అంటే డేటా అనలిస్ట్ వాళ్ళకి డేటా అనలిస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. సో ఒకేసారి డేటా అనలిస్ట్ వాళ్ళు 60 members జాయిన్ అయ్యారు. మనకి ఎంత టైం, మనకి లిమిట్ ఎంత 25 నుంచి 30 తీసుకుంటాం ఒక ప్రాజెక్ట్కి. ఎందుకు ఎక్కువ తీసుకోవద్దు అంటే ఒకవేళ తీసుకుంటాం స్టూడెంట్ అనేది కన్విన్స్ అవుతారు ఏం చేయాలి అనే థాట్లో. ఇండివిజువల్ చేయాలి, ప్రతి స్టూడెంట్ ఇండివిజువల్ చేయాలి ప్రాజెక్ట్ని. మనకి ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్కి డేటా ఇస్తాం మనం, క్లయింట్ ఏదైతే ఇస్తాడో
దాని మీద డేటా ఇస్తాం వాళ్ళకి, స్ప్లిట్ చేస్తాం. ఇక డేటా మన క్లయింట్ ఏదైతే ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా ఉంటాయి. సో ఫేజ్ 1 మనము ఏదైతే కంప్లీట్ చేస్తే మనకు స్టూడెంట్ క్లయింట్ నా మీద నమ్మకంతో డేటా ఇస్తాడు. ఆ డేటా స్ప్లిట్ చేస్తాం. 60 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు, ఇక్కడ సపరేట్ చేస్తాం 30 చేసి 2 డేటాస్ని స్ప్లిట్ చేసిన డేటా ఉంటాయి కదా, డేటా అనలిస్ట్ వాళ్ళకని డేటా సైన్స్ వాళ్ళకని ఇస్తాం. అట్లా మన దగ్గర ఒక ప్రాజెక్టు డబల్ టైం రిపీట్ అనేది కూడా జరుగుతుంది. అది జరగడం చాలామంది డౌట్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ మా ఫ్రెండ్ చేసింది కదా మళ్ళీ మేము కూడా చేస్తున్నాం. వాళ్ళు చేసింది డిఫరెంట్ ఫేస్, మనం చేస్తుంది ఏంది, వాళ్ళు చిన్న డేటా మీద చేసి ఉంటారు. ప్రాజెక్ట్ మన క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయిందంటేనే మనకి ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే క్లయింట్ అనేది చేంజ్ అవుతుంటాయి, వాళ్ళ 3 స్ట్రింగ్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. నాకు ఈ లెవెల్లో రావాలి, నాకు ఆ లెవెల్లో అవుట్పుట్ వచ్చింటే బాగుండు, సో ఇట్లా చేయండి అట్లా చేయండి వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి మనకి ఫేసెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ అయ్యారో ప్రాజెక్ట్స్కి దాని మీద డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడము, మోడల్ బిల్డ్ చేయడము అదంతా అయిపోతుంది. డేటా సైన్స్ వాళ్ళు, డేటా అనలిస్ట్ వాళ్ళు, డేటా ఇంజనీర్ వాళ్ళు కూడా మొత్తం క్లౌడ్లో వాళ్ళు కూడా చేస్తారు. సో డేటా అనలిస్ట్ వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తారు కదా, ఇప్పుడు డేటా సైన్స్ ఏదైతే ఉందో డేటా అనలిస్ట్ వాళ్ళు చేసిన డాష్ బోర్డ్స్ మీద మళ్ళీ మోడల్ బిల్డ్ చేయాలి. సో ఇక్కడ డేటా అనలిస్ట్ వాళ్ళకి సపరేట్ ప్రాజెక్ట్ ఉంటుంది, డేటా సైన్స్ వాళ్ళకి సపరేట్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏది ఇంటర్న్గా ఇస్తారు ఎలా అనేసి. ఇంటర్న్ అంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారు, వైవా క్లియర్ చేసిన వాళ్ళది ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మర్ ఎలా అంటే మన బెస్ట్ పర్ఫార్మర్ మళ్ళీ 3 ఫేసెస్ ఉంటాయి, వాళ్ళకి 3 కేటగిరీస్ డివైడ్ చేస్తాం. 3 వాళ్ళు రీచ్ అయ్యారు, 3 మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారు, వాళ్ళని డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, డైరెక్ట్ ప్రాజెక్ట్లో తీసేసుకుంటాం. క్లయింట్స్కి లైక్ క్లయింట్స్తో మీటింగ్స్ అవ్వడం కానీ, ఇప్పుడు క్లయింట్స్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంటారు, అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటరాక్షన్ అవ్వడం అట్లా జరుగుతుంది. ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే డైలీ మీటింగ్స్ ఉంటాయి, మనకి మార్నింగ్ ఉంటాయి. ఎవరు తీసుకుంటారు, మన డేటా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఏఎస్పీలో వాళ్ళు డైలీ మీటింగ్స్ తీసుకుంటారు. డైలీ మీటింగ్స్ మనకి తీసుకున్న వాళ్ళు జాయిన్ అవుతారు, రెగ్యులర్గా జాయిన్ అవ్వాలి. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఆన్ టైంలో పర్ఫెక్షన్ చేస్తున్నారా, ఎర్రర్స్ వస్తాయి వాళ్ళు రీసాల్వ్ చేసి పర్ఫెక్షన్ ఉండాలి, అది చూస్తాం. ఇంకా థర్డ్ కేటగిరీ వాళ్ళు ఆన్ టైంలో ప్రాజెక్ట్ మనం స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఆన్ టైంలో చేసిరా, అది చూస్తాం. ఇక్కడ బెస్ట్ 3 తీసుకుంటాం. బెస్ట్ 3 కేటగిరీస్ కింద తీసుకుంటాం. బెస్ట్ 3ని వాళ్ళని డైరెక్ట్ డేటా సైంటిస్ట్ వాళ్ళు ఓకే నా ప్రాజెక్ట్ నుంచి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నాకు క్లయింట్కి అని చెప్పేసి వాళ్ళని తీసుకుంటాం. డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ మంచిగా ఉంది అంటే వాళ్ళకి డైరెక్ట్ ఏంటి లైక్ అంటే స్టైఫండ్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఇంకోటి సెకండ్ కేటగిరీ చెప్పాను మీకు, వైవా క్లియరెన్స్ అదంతా. వైవా ఏంటి, ప్రాజెక్ట్ అయిపోయినాక బెస్ట్ 3 పర్ఫార్మర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వైవా ఫేస్కి పంపిస్తారు. వైవా ఫేస్ ఏంటంటే మళ్ళీ డేటా సైంటిస్టులు వాళ్ళకి వైవా తీసుకుంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ చేశాను, నేను ప్రాజెక్ట్ చేశాను, మీరు నా మెంటరు, సో మీరు నాకు మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ డైలీ మనకి వాళ్ళు ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ టైంలో మనకి క్వశ్చన్ ఆన్సర్ చేయడము అది తీసుకోవడం. ఒకవేళ దాంట్లో క్లియర్ అయిపోయారు మనకి మాక్ టెస్ట్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి ఇంటర్న్షిప్కి. సో ఇప్పుడు బెస్ట్ 3 నుంచి తీసుకుంటాము, మళ్ళీ అట్లా వైవా ఫినిష్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటాము. ఇట్లా 2 ఫేసెస్ ఉంటాయి మనకి ఇంటర్న్షిప్కి. ఇంకా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు మంచి పర్ఫామ్ చేశారంటే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్ అయిపోతారు. అట్లా ఈ 2 ఫేసెస్ నుంచి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం, క్లయింట్ ప్రాజెక్ట్స్కి ఇన్వాల్వ్ చేస్తాం మనము. ఓకే.